ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావం ఒక ప్రత్యేకమైన పరిస్థితి. జగన్ గారి నాయకత్వం ఈవేళ రాష్ట్ర ప్రజల యావత్మంతి ఒక సమర్థవంత నాయకుడిగా గుర్తించి ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి తరుణం. మరి గౌరవనీయులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గా, మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా అనేక ఉన్నతమైన పదవులు చేసి జిల్లాలో అనేక పదవులు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు, విశేష రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అలాగే వీరి తల్లి గారు కూడా శాసనసభ్యురాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారన్నా జగన్ గారన్నా గౌరవం ఉన్నటువంటి కుటుంబం వాళ్ళది. మరి ఈవేళ ఒక సమర్థవంతమైన నాయకుడు మాలో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చిన హృదయపూర్వకంగా ఆయనకు ఆహ్వానిస్తూ, మరి జగన్ గారి నాయకత్వం బలపడే విధంగా మేమందరం కలిసి పనిచేయడం జరుగుతుంది. మేమంతా ఒకే కుటుంబం, వివిధ పార్టీల్లో ఉన్నా కూడా మా ఇద్దరమే రైవల్స్. ఒకప్పుడు రాజకీయమైన ప్రత్యర్థులు, ఒక తెలుగుదేశం పార్టీ తరఫున తనుగా పార్టీ ప్రత్యర్థులుగా చెరొక పక్క ఉండే వ్యక్తులం. మరి వీళ్ళిద్దరం కలిసి ఈ జిల్లాలో మరి మా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయడానికి అవకాశం ఉంది. మరి ఇప్పటికే అనుభవమైనటువంటి మరి అక్కడ రాజశేఖరం కానీ ఇతర పెద్దలు అనేక మంది మా జిల్లాలో ఇప్పటికే పనిచేస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన కూడా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఇంతమంది సారథ్యంలో వైఎస్ఆర్ పార్టీ జగన్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా బలపడుతుందని మేము నమ్ముతున్నాం. అలాగే ఈవేళ లక్ష్మణ గారి కలయిక పూర్తిగా జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ మరింత బలోపేతానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. జగన్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్ఆర్ పార్టీ జిల్లాలో ఆధిక్య సాధించడానికి ఇది తప్పకుండా ఇది సంపూర్ణంగా ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం.